అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే నాలాంటి పిల్లలు కూడా మీకు ఉంటారు. నేను కూడా మీలా వృద్ధులు అయిపోయిందని నేను కూడా కనబడుతున్నాను. అంతే నాకు 61 సంవత్సరం జరుగుతుంది. నాకు 3 పిల్లలు, వాళ్ళకి మనవరాలు ఉంటారు నాకు కూడా. కాకపోతే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏమంటే, మీలో ధైర్యం ఉంది, ఓ తెగింపు ఉంది, ఓ సాహసం ఉంది. వాటిని వచ్చే జనరేషన్కి ఇవ్వకుండా మీ మనవాళ్ళకి కానీ మనవరాలకు కానీ వాళ్ళ బిడ్డలకు కానీ ఇస్తే మీలా వాళ్ళు కూడా ధైర్యంగా బతకగలరు. ఓవర్ 60-70 సంవత్సరాల అనుభవం ఉంది మీకు. ఈ భూమి పైన ఈ ఊళ్ళో ఎన్నో పనులు చేసింటారు, ఎంతోమందికి మాట్లాడింటారు, లేదంటే కొన్ని కార్యక్రమాలు చేసింటారు. వీటన్నిటికీ ఏంటంటే ధైర్యం. ఆ ధైర్యం మీలో ఉంది. అందుకే ఈరోజు మీరు ఇంత సంతోషంగా బతకగలుగుతారు. నా కొడుకు పెట్టినాడా లేదా, నా కూతురు పెట్టిందా లేదా, నా కోడలు చూసిందా లేదా అని మీరు అనుకోవడం లేదు. టైం అయిందా, టీ తాగామా అది నేను చెప్తున్నాను. ఆ టైం అయిందా, టీ తాగామా మాట్లాడుతున్నాను. మధ్యాహ్నం భోజనం టైం అయిందా అనే ధైర్యంతో ఉంది నాకు. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఈ అమ్మా ఫౌండేషన్ వాళ్ళు నిజంగానే నాకు చాలా సంతోషం అనిపించింది. నిన్న చెప్పాడు నాకు, ఇలా మేము చేస్తున్నాము అనేటికి ఐఎమ్ సో ఇంప్రెసివ్. చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక మనిషి తను ఆరోగ్యంగా లేకపోయినా, లేకపోతే ఫిజికల్గా ఇబ్బంది ఉన్నా ఇంకా 10 మందికి సాయం చేసే గుణం దేవుడు అనిపించాడు. మీ అందరినీ కూడా తోడుగలిపారు. అందుకే నేను మీ ద్వారా కోరేది ఏమంటే, ఈ సమాజంలో ఎవరైనా సరే ఇట్లా వృద్ధులు ఉంటే వాళ్ళందరికీ మీలాంటి ధైర్యం కావాలి. ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ధైర్యంగా బతకగలం. మీరు ఏం ఆశించరు ఈ దశలో. ప్రయాణికి తిరిగి పెట్టారా, నిద్రపోయినామా, ఇంత మీరు ఏమి లేదు. ఇంకా నగలు అడగరు, కొత్త చీరలు అడగరు, బట్టలు అడగరు, ఏం లేదు మీకు ఆశ. ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉన్నామా. అందుకని మీ అందరికి చెప్పేది ఏమంటే, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. 1 కోటి రూపాయలు ఉంటే కూడా కూడి తినే గీతులు అయిపోతున్నాను. వాళ్ళ ఇంట్లో 1 కోటి రూపాయలు ఉంటుంది, 4 మెతుకులు తినలేడు. ఎందుకు? తింటే ఒక మాత్రం వేసుకోవాలి, తినకపోతే మాత్రం వేసుకోవాలి. మనకు లేదు అది. ఇప్పుడు ఇడ్లీ తిన్నామా సంతోషంగా ఉంటాం, లేదు కొంచెం అన్నం తిన్నామా సంతోషంగా ఉంటాం. కానీ వాళ్ళు అట్లా లేరే. దేవుడు మనకి ఇచ్చిన అదృష్టం. ఇంకోటి మీరందరూ కలిసి అమ్మా ఫౌండేషన్ ఇంకా పెద్ద అదృష్టం. అందుకని మీ అందరికీ పేరు పేరున ఒకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ, మీరు కూడా 10 మందికి దారి చూపించే మార్గం అమ్మా ఫౌండేషన్ లాంటి వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటూ అందరికీ నమస్తే.